జీవనం తర్వాత ముందు దేవుడు అని వచ్చినందుకు దేవుడు ఏమవుతాడు? సంతోషపడతాడు. ఎందుకంటే దేవుడి కోసం నువ్వంటే నాకు ఇష్టమయ్యా అని చెప్పడం ఇష్టం ఉండదు. ఆ ఇష్టాన్ని చూపించడం. మనుషులు అయిన మనకు కూడా ఏమి ఇష్టం? భార్యకి భర్త దగ్గర నువ్వంటే నాకు ఇష్టం అండి అని మాటలతోనే చెప్తూ ఉందనుకోండి, ఏమనిపిస్తుంది? విసుగు పుడుతుంది. హే పొద్దు నువ్వంటే నాకు ఇష్టం అంటున్నావు, కానీ నేనంటే నీకు ఇష్టం ఉంటే నా కోసం నువ్వేం చేసావు అని అడుగుతాడా లేదా? అలాగే దేవుడు కూడా మనల్ని ఏమని అడుగుతాడు? నువ్వంటే నాకు ఇష్టం అంటున్నావు కదా, నా కోసం నువ్వేం చేసావు అన్నప్పుడు చెప్పొచ్చు, ఇదిగోయా నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నా జీవన దారాన్ని కాదు అని చెప్పి నీ కోసం వచ్చాను మనం ధైర్యంగా చెప్పొచ్చు. అంటే ఇష్టం ఉంటే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి వదులుకోవాల్సింది ఉంటుంది. ప్రేమను చూపించాలంటే ఏం వదులుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ గా భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. భర్త ఎక్కువ భార్యను ప్రేమించాలంటే ఏం చేయాలి? భర్తకి ఇష్టం లేనిది ఏంటిదో చూసుకొని దాన్ని వదిలేయాలి. అంటే వదిలేస్తేనే ప్రేమ ఉంటుందా అంటే అవును, ఖచ్చితంగా త్యాగంలోనే ప్రేమ అనేది ఉంటుంది. ఏదైనా ఒకటి త్యాగం చేస్తే ఎదుటి వాళ్ళకి ఏం కలిగింది? ప్రేమ కలిగింది. ఎగ్జాంపుల్ గా భర్తకి ఏదైనా డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదనుకోండి, లేదంటే పలానా ఇష్టం లేదనుకోండి, కానీ భార్యకి అది బాగా ఇష్టం. ఇది నా భర్తకి ఇష్టం లేదని వదిలేస్తే భర్త ఏమనుకుంటాడు? నేనంటే ఎంత ఇష్టంరా, తనకిష్టం అయినా సరే నాకు ఇష్టం లేదని వదిలేసింది, నిజంగా నా భార్యకి నేనంటే చాలా ఇష్టం అని. ఆ ఇష్టం దేని నుండి కలిగింది అంటే ఒకటి వదిలేయడం ద్వారా, ఒకటి త్యాగం చేయడం ద్వారా ఇష్టం అనేది కలిగింది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారంటే మనకి ఇష్టం కలిగింది, అంతేనా? దేవుని ఇష్టపడే కదా మనందరం ఇక్కడికి వచ్చాం. దేన్ని బట్టి ఇష్టం కలిగింది? మనందరికీ యేసుక్రీస్తు వారి మీద దేన్ని బట్టి ఇష్టం కలిగింది అంటే యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని బట్టి మనందరికి ఏం కలిగింది? ప్రేమ కలిగింది. ఆ ప్రేమను బట్టి ఇక్కడికి వచ్చాం. యేసుక్రీస్తు వారికి మనం అంటే ఇష్టం కాదా? చాలా ఇష్టం. దేన్ని బట్టి ఇష్టం అని చెప్పగలం అంటే తన ప్రాణాన్ని సైతం ఎవరి కోసం ఇచ్చాడు? పరిశుద్ధుల కొరక? పరిశుద్ధుల కొరకు ఇచ్చాడా? కాదు. పాపులమైన మన కోసం పరిశుద్ధుడైన ఆయన తన ప్రాణాన్ని ఇచ్చిందే కాకుండా ఎన్ని చిత్రహింసలు పడి మన మీద ఎంత ప్రేమ ఉందో చూపించాడు. ప్రేమ దేన్ని బట్టి చూపించాడు? నోటి మాట ద్వారా చూపించాడా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అంటారు. అంటే ఆ ఒక్క నోటి మాట ద్వారా దేవుడు మీరంటే ఎంత ఇష్టం అని చెప్పాడా? చెప్పలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. ఎంత ప్రేమించాడో యేసుక్రీస్తు వారి మరణం ద్వారా మనకి తెలిసింది. యేసుక్రీస్తు వారి త్యాగం ద్వారా మనకి మనమంటే దేవునికి ఎంత ఇష్టమో తెలిసింది. ఇప్పుడు సంఘం అంటే దేవుడు అంటే మీకు ఎంత ఇష్టమో దేన్ని బట్టి తెలియాలి అంటే యేసుక్రీస్తు వారు ఏమైతే వద్దు అన్నారో, యేసుక్రీస్తు వారు ఏమైతే విడిచిపెట్టమన్నారో వాటిని విడిచిపెట్టినప్పుడు ఏమున్నట్టు అర్థం? ఆయన మీద ప్రేమ ఉన్నట్టు అర్థం. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచూ ఉండవాలన్నమాట. ఆత్మ కలిగించు ఐక్యం ఇది ఎవరికి చెప్పబడుతుంది అంటే సంఘంలో చేర్చబడిన మనకే ఈ మాట చెప్పబడుతుంది. ఏ ఆత్మ కలిగించు అంటే బాప్తీసం తీసుకొని సంఘంలోకి వచ్చిన మనందరం ఎవరు? ఒకటే కుటుంబం. ఈ కుటుంబంలో ఏం చేయాలంట? ఐక్యమత్యాన్ని కాపాడుకోవాలంట. ఐక్యము అంటే అందరూ కలిసి కట్టుగా ఉండడమే ఐక్యం. ఆ ఐక్యాన్ని కాపాడుకునేందుకు ఏం కలిగి ఉండాలంట? శ్రద్ధ కలిగి ఉండాలంట. బేసిక్ గా శ్రద్ధ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? ఏదైనా పనులు చేసేటప్పుడు పెద్దవాళ్ళు మాట అంటారు. ఏమనంటారు? శ్రద్ధ కలిగి చేయరా, ఏ పని చేసినా శ్రద్ధ కలిగి ఉండు అంటారు. మనం కూడా డబ్బు సంపాదించడంలో ఎవరైనా శ్రద్ధ కలిగి ఉండు అంటారు. లేదంటే ఏదైనా పని చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండు అంటారు. ఇల్లు కట్టే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, శ్రద్ధ కలిగి ఉండు అంటారు. పెళ్లి చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండదు, శ్రద్ధగా ఏది మంచో ఏది చెడో చూసి చేయంటారు. కానీ తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే శ్రద్ధ కలిగేది ఏ విషయంలో తెలుసా? మీరు ఐక్యమత్యాన్ని కాపాడుకోవటంలో శ్రద్ధ కలిగి ఉండు అంటున్నారు. ఐక్యమత్యాన్ని కూడా ఎలా కాపాడుకుంటారు అంటే నలుగురు 4 చోట్ల ఉంటే అందరితో ఒకే మైండ్ సెట్ ఉంటుందా? ఒకే మైండ్ సెట్ ఉంటుంది.
ఉంటది. అలాంటప్పుడు మీరేం చేయాలో తెలుసా? శ్రద్ధగా ఎదుటి వాళ్ళు తొందర పెడితే మీరేం చేయాలి? ఏం చేయాలి? శ్రద్ధ కలిగి సహించుచు ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్తున్నాడు. మరి అలా ప్రేమించుకునే మనసు మనకుందా? నలుగురు ఒక చాటు ఉంటే ఇద్దరు వ్యక్తులు ఏదో అన్నారని వెంటనే ఏం చేస్తాం? నన్ను అర్థం చేసుకోలేదన్నా, పలానా తమ్ముడు నన్ను అర్థం చేసుకోలేదన్నా, నేను అందుకే మందిరానికి రావట్లేదు. పలానా అక్క నన్ను అర్థం చేసుకోలేదన్నా, నేను అందుకే రావట్లేదు. పలానా అన్న నన్ను అర్థం చేసుకోకుండా నా మీద తప్పుగా చూపించాడు, అందుకే నేను మందిరానికి రావట్లేదు అని కుటుంబంలో ఉన్న మనం ఏమవుతాం? సహించకుండా ఆ మనిషి మీద ఏం చేస్తాం? చెప్తూ ఉంటాం. కానీ దేవుడికి ఏమి ఇష్టమో తెలుసా? దేవుడు సహించలేను అంటే దేవుడు ఒక మాట అడుగుతాడు. ఏమా సహించలేవా? నీ సహోదరి నీ పట్ల తెలిసి తెలియక చేసిందనుకోండి, సహించలేవా? నేను నిన్ను సహించలేదా? నువ్వు పాపాత్మురాలై ఉంటే, నీవు నన్ను ఎన్నో హింసలు పెట్టినా సరే, నేను పరిశుద్ధుడనై ఉన్నా సరే, నీ కోసం నేను ఏం చేశాను? నా ప్రాణాన్ని ఇచ్చాను. నా ప్రాణాన్ని ఇచ్చానే, పరిశుద్ధుడనైన నేనే నిన్ను సహించాను కదా. ఒక మనిషిగా అలాంటి లోపాలు నువ్వు ఎన్నో చేసింటావు కదా. మరి నువ్వెందుకు నీ సహోదరుని సహించలేవు అని ఇక్కడున్న మనల్ని దేవుడు అడిగితే ఏమని సమాధానం చెప్తాం? ఏమని సమాధానం చెప్పలేము. కాబట్టి ఐక్యమత్యాన్ని కాపాడుకోవడానికి మనం శ్రద్ధ కలిగి ఉండాలి, కానీ ఏదో లోకపరమైన వాటిని కాపాడుకోవడానికి మనకేం ఉండకూడదు? శ్రద్ధ అనేది ఉండకూడదు. ప్రేమ ఉంటే ఖచ్చితంగా సహించాలి, సహించడంలోనే ప్రేమ అనేది ఉండదు. పౌలు గారు కూడా ఒక మాట అంటారు. ఏమనంటారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు ప్రేమ కలిగి ఉండాలంట. సంఘంలో ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా ఒకరికంటే ఒకడని యోగ్యుడని ఎంచుకోవాలంట. ఎగ్జాంపుల్ ఎలా అంటే, నేనున్నాను, అంజలి అక్కను అనాలంట, అక్క నువ్వు చాలా మంచిదన్నక్క, దేవుని పట్ల చాలా గొప్పగా నీ విశ్వాసాన్ని చూపిస్తున్నావు, నిజంగా నువ్వు చాలా మంచిదన్నక్క అని అనాలంట. అంజలి అక్క ఛాయ్ మాంటిని అనాలంట, నిజంగా నువ్వు చాలా మంచిదన్న, దేవుని పట్ల భలే విశ్వాసంగా ఉన్నావే అని ఒకరినొకరు నువ్వు గొప్ప అని పొగుడుకుంటూ ఉన్నారా? ఏదైనా ఒక మంచి పని చేయగానే భలే చేసావు సౌజన్య, ఈరోజు ప్రార్థన భలే చెప్పావు, మనం ఈరోజు వాక్యం ఇలానే ఉన్నామా అని ఎవరైనా పొగిడే వాళ్ళు ఉన్నారా? పొగడటం అంటే లేని వాటిని కాదు, ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారా? ఎందుకని చెప్పలేము అంటే ఇగో. సౌజన్య గొప్పదని చెప్తే ఆటోమేటిక్ గా నేనేమైనట్టు? చెప్పినట్టు. అదే అలా అనుకుంటుంటే నేను కూడా ఏమైతా? గొప్పదాన్ని అవుతాను కదా. నేనెందుకు సౌజన్యాన్ని పొగడాలి అనుకొని మన హృదయంలో ఉన్న యుగో ఏం చేసింది? ఎదుట మనిషి మంచిదైనా సరే, మన ఎదుట ఉన్న మనిషి మంచివాడైనా సరే, ఆ మంచి మనిషిని అప్రిషియేట్ చేయడానికి మనకు మనసు అనేది, ఇలాంటి మనసు దేవునికి ఏముండదు? ఇష్టం ఉండదు. మీలో ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఎదుటి మనిషిని ఏం చేయి? అప్రిషియేట్ చేయి. నీలో ఉన్న ఈగోని తీసేయి. నువ్వు ఎదుటి మనిషిని, సహోదరుని లేదా సహోదరుని ప్రేమించావు అనడానికి అర్థం ఏంటి అంటే, నీ ఈగోని తీసుకొని ఆ ఎదుటి వారిలో ఉన్న మంచిని వెదగడమే, అదే స్నేహం అన్నమాట. అందుకే బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుని పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో చూపించాలనుకున్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా చూపించాడు. ఎలా చూపించాడు వాళ్ళ ప్రేమ? ఎలా చూపించాడు వాళ్ళ ప్రేమ? ఆదివారం ఒక్కరోజు వచ్చి 1 గంట ఆరాధనలో ఉండి తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ప్రేమను చూపించారా? ఆదివారం ఒక్కరోజే వందనాలక్క, వందనాలు చెల్లి అని వచ్చి పలకరించుకొని వాళ్ళు భక్తిని చూపించారా? చూపించలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అపోస్తుల కార్యంలో ఉంటది, సంఘం అందరి కలిసి వారికి ఎంత ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తిని అంతా అమ్మి, పేదవాడని లేదు, డబ్బు ఉన్నవాడని లేకుండా అందరూ సమానంగా ఆస్తిని పంచుకొని ప్రతి దినం రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును, సహవాసం అందును తెగక ఏం చేశారంట? దేవుణ్ణి ప్రార్థించారంట. ఎందుకు? ప్రతిరోజు ఎందుకు చేశారు అంటే, ఇదిగో మేమంటే
ప్రాణం ద్వారా నిరూపించుకున్నావుగా. నువ్వంటే మాకెంత ఇష్టమో మా విశ్వాసం ద్వారా నీకు నిరూపించుకోవద్దా? మా త్యాగం ద్వారా నీకు అర్థం అవ్వద్దా అని దేవుణ్ణి ఎంత ప్రేమించారో వారి త్యాగం ద్వారా చూపించారు. వారి త్యాగం ద్వారా చూపించారు. ప్రాక్టికల్ గా ఒక్కసారి ఆలోచిస్తే చరస్థిర ఆస్తున్న మనం అందరం అమ్మి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మనందరం అమ్మి మన ఆస్తులన్నింటినీ అమ్మి సమానంగా పంచుకోవడానికి ఎవరికైనా ఇష్టపడతామా? ఇష్టపడము. కానీ వాళ్ళు ఎలా చేసి ఉంటారు? వాళ్ళకి ఆ మనసు ఎలా వచ్చి ఉండిద్ది అంటే వాళ్ళకు ఉన్నదంతా ఒకటే ఆశ. ఏంటి ఆశ? భూమి మీద బ్రతికున్నంత కాలం దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి, బ్రతికి మరణించిన తక్షణమే దేవుని దగ్గరకు వెళ్ళాలని గోల్ పెట్టుకున్నారు. అదే ప్రకంగా జీవించారు. మరి ఈనాటి మనకున్న ఆ శ్రద్ధ, ఈనాడు మనం దేవుడు అంటే ఇష్టం అని ఎలా మనం దేవునికి నిరూపించుకుంటున్నాం? ఎలా నిరూపించుకోగలుగుతున్నాం? బైబిల్లో ఒక స్త్రీ దేవుడు అంటే ఎంత ఇష్టం ఎలా నిరూపించుకుందో తెలుసా? బీద విధురాలు. మీ అందరికీ తెలుసుగా బీద విధురాలు. యేసుక్రీస్తు వారు చోట ఉండి వాకింగ్ చెప్పి ఉన్నప్పుడు అందరూ వరుసగా వెళ్లి కానుక పెట్టలు ఏం చేస్తున్నారంట? కానుకలేస్తూ ఉన్నారంట. అయితే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్తాడు, శిష్యుడా, యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు శ్రేష్ఠుడు, ఎవరు ఎక్కువగా కానుక వేశారు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఒకటే మాట్లాడతారు. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతులు వేలకు వేలు అందులో కానుక వేసిన బీద విధవరాలు 2 కాసులు ఇవ్వగానే యేసుక్రీస్తు వారు ఏమంటాడో తెలుసా? తన జీవనాన్ని సమర్పించిన బీద విధవరాలే గొప్పది. 1,00,000 రూపాయలు గొప్ప, 2 కాసులు గొప్ప? 2 కాసులే గొప్ప. కానీ దేవుడికి ఏమి ఇష్టం? ఇచ్చే మనసు ఇష్టం. బీద విధవరాలు. విధవరాలు అంటే ఎవరు లేడు పోషించడానికి? భర్త లేడు. భర్త లేడులే, డబ్బు ఉంది అనుకుంటే డబ్బు కూడా లేదు. మరి డబ్బు లేక భర్త లేక ఉన్న 2 కాసులు దేవునికి ఇస్తే ఆమె జీవనం ఎలా? ఆమె ఎలా బ్రతుకుతుంది? ఆలోచించిందా? ఆలోచించలా. ఎందుకు ఆలోచించలా? ఇదిగో నువ్వంటే నాకెంత ఇష్టమో నిరూపించుకునే సమయం వచ్చింది. నేనంటే నీకెంత ఇష్టమో నిరూపించుకోవాల్సిన సమయంలో నిరూపించుకున్నావు. దేవా, నువ్వంటే నాకెంత ఇష్టమో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. నా జీవనం లేకపోయినా సరే, నాకు తిండి లేక మరణించినా సరే నాకేంటి నష్టం? చనిపోతే నీ దగ్గరికే కదా వస్తాను అని చెప్పి ఆ 2 కాసులు కూడా మనస్ఫూర్తిగా ఏం చేసింది? త్యాగం చేసింది. దేన్ని బట్టి త్యాగం చేసిందంటారు? దేన్ని బట్టి ఇచ్చి ఉంటదంటారు? ప్రేమ. ప్రేమ ఏం చేస్తుందంట? బలవంత పెట్టిద్దంట. ఆమె ప్రేమ ఏం చేసింది? త్యాగం చేసింది. ఇప్పుడు బీద విధవరాలి ప్రేమ దేన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం అంటే ఆమె త్యాగాన్ని బట్టే మనం చెప్తున్నాం. మరి సంఘం కోసం, దేవుని కోసం మనం ఏం త్యాగం చేసాం? బీద విధవరాలు చేసింది కదా త్యాగం. మరి మనం దేవుని కోసం, సంఘం కోసం ఏం త్యాగం చేస్తాం? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు బీద విధవరాల్లాగా డబ్బులు ఇవ్వమనలేదు. ఆనాడు అపోస్తులలాగా మీరు ఆస్తిని అమ్ముకొని నా కోసం సమానంగా పెట్టుకోండి అని చెప్పలేదు. బర్నబా గారిలాగా భూమిని అమ్మి ఇవ్వమని చెప్పలేదు. మరి ఏం చెప్పాడు? న్యాయంగా నడుచుకో, యథార్థంగా ఉండు, ఐక్య కలిగించు, ఆత్మ కలిగించు, ఐక్యాన్ని ఏం చేయి? కాపాడుకోండి అందు శ్రద్ధ కలిగి ఉండమని. మరి దేవుడు చెప్పిన మాట మనలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? దయచేసి శ్రద్ధగా వినండి. దేవుడు చెప్పిన మాట కోసం ఎవరైనా ప్రాకులాడుతున్నారా? ఆదివారం ప్రార్థనకు వస్తేనే మన సహవాసం తెలుస్తుంది. మరి విడి రోజుల్లో ఎవరు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఎందుకని అంటే అన్యుల్లో కానీ నామకార్థంగా వస్తారు కదా, అలాంటి విశ్వాసం మెల్లమెల్లగా మన మందిరంలో కూడా వచ్చింది. దేవుడికి ఇది అస్సలు ఇష్టం ఉండదు. ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఒక్కొక్కరు ఎన్ని రోజుల నుంచి మందిరాలకు వస్తున్నారు? సంవత్సరాలు పైన పడ్డాయిగా. కనీసం ఒక పాట పాడగలుగుతున్నారా? దేవుని ఆరాధించగలుగుతున్నారా? దేవుని కోసం ప్రార్థన చేయగలుగుతున్నారా? కొన్ని చేయట్లేదు. కారణం ఏంటి? దేవుడు ఆరాధన తగడా? కొన్ని దేవుళ్ళు గొప్ప లక్షణాలు ఏమైనా లేవా? అంతే కదా. ఎదుటి మనిషిని అప్రిషియేట్ చేయట్లేదంటే అర్థం ఏంటి? ఆ అప్రిషియేట్ కి తగ్గట్టు తన జీవితం లేదని అర్థం. మరి దేవుడిని మహిమపరచట్లేదు, దేవుని కోసం ప్రార్థన చేయట్లేదు అని అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు మంచివారు కదా, తండ్రి అయిన దేవుడు మంచివాడు కాదా? అవునా కాదా? మంచివాడేనా? మరి ఎందుకు ఆయన మహిమపరచడానికి, ఆయన కోసం ఆయన వద్దు అని చెప్పిన పనులు వదిలేయడానికి మనకి ఎందుకు అంత ప్రాబ్లం అంటే ఇంకా మనం తండ్రి అయిన
బీద విధవరాల్లాగా తండ్రి అయిన దేవుని మనసును మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకుంటే సమాధానంగా ఉండమా? సంఘంలో ఎవరికి ఏది అవసరమో చూసుకోమా? రోజుకు ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా చెల్లి, ఎలా ఉన్నాక అంజలి అక్క బాగున్నావా, ఇంట్లో అంతా బాగుంటుందా, నీకు సమస్యలు ఉంటే చెప్పు నేను నీకున్నా అని ధైర్యం ఎవరైనా చెప్పగలరా? సౌజన్య అక్క, నేను సౌజన్య అక్క ఫోన్ చేసి ఎలా ఉన్నావక్క, ఇంట్లో ఎలా ఉంది, ప్రార్థన చేసుకుంటావా, ఆత్మీయ స్థితి ఎలా ఉందని అడగగలవా? అడగలేము. ఇలాంటప్పుడు మనం భక్తి చేసి ఏంటి? ఇలాంటప్పుడు మనం భక్తి చేసి ఎవరికి లాభం? దేవునికి లాభమా? దేవుడైతే మన వల్ల దేవునికి బాధ తప్ప దేవునికి మన వల్ల సంతోషం ఏమీ లేదు. మరి దేవునికి ఎప్పుడు సంతోషం అంటే నువ్వేం చేయాలి? ఆత్మ కలిగించు ఐక్యాన్ని కాపాడుకుంటూ సంఘంతో ఐక్యమత్యంగా ఉంటూ ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ దేవుని మనసును ఎక్కువ తెలుసుకుంటూ ఉంటే దేవునికి ఇష్టం. అలా లేకపోతే ఏం చేస్తారు? మొదటి యోహాను పత్రిక, మొదటి సంఘం వాళ్ళు ప్రేమించుకున్నారు, అది ప్రేమ. 4వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించుచున్నట్లు, ఆయన ద్వారా 8వ వచనం కూడా చదువుకుందాం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు కింద ఫుట్‌నోట్ లో ఉంటది, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడంట. దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమయ్యి ఉన్నాడంట. అంటే ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ప్రేమ నుండి దేవుని విడదీయడానికి లేదు, దేవుడి నుంచి ప్రేమను విడదీయడానికి లేదు. అసలు ప్రేమ అంటేనే ఆయన అంటారు. ఒకసారి చదువుతున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఏం చేయడంట? తెలుసుకోలేడంట. ఇప్పుడు మనందరికి దేవుడు తెలుసా? పర్లేదు చెప్పండి, దేవుడు తెలుసా? తెలుసు అంటే ఏముండాలి? ప్రేమ ఉండాలంట. ప్రేమ లేకపోతే దేవుడు ఎవరికి? దేవుడు తెలియనట్ట. మరి ఇన్ని సంవత్సరాలు మన భక్తి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రేమ ఉందా మనలో? పగలంతా ఖాళీగా ఉంటారు కదా ఉన్న వాళ్ళ గురించి. 1 గంట సమయం ఉన్న ఫాతిమా గారు ఏం చేయాలి? ప్రతి ఇల్లు తిరిగి, పెద్దది కాబట్టి ప్రార్థన చేసి మంచి చెడులు ఏం చేసుకోవాలి? తెలుసుకొని, పెద్దది కాబట్టి అనుభవాల్ని నేర్పించాలి. ప్రేమ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేసుకోవాలి? పరిశీలించుకొని ప్రార్థించుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే దేవునికి దగ్గర అయితేనే వస్తాయి. దేవుడే తెలియదు అనుకోండి, ప్రేమించగలవా మనం? దేవుడు అంటున్నాడు, ప్రేమ లేనివాడు నన్ను ఎరుగడు. మరి ప్రేమ తెలియాలి, దేవుడు మనకు తెలియాలంటే ముందు మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన అనేది చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం డైలీ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఎంతో మంది క్యాన్సర్ హాస్పిటల్స్ లో, ఎన్నో హాస్పిటల్లో చూస్తే చిన్న రీజన్స్, కోటీశ్వర్ల ఉండి కూడా చిన్న రీజన్స్ తో హాస్పిటల్లో పడుతున్నారు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. కానీ ఇక్కడ ఉన్న మనందరిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయా? డబ్బు లేకపోవచ్చు కానీ ఎంతో ఆరోగ్యంగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాచుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఇంత ఆరోగ్యంగా మనల్ని కాపాడుతున్నాడు కదా, మరి దానికి కృతజ్ఞతగా కనీసం దేవునికి ప్రార్థన చేసుకుంటామా? అలా చేసుకున్నప్పుడే దేవుడు అంటే దేవుడు ఎవరో మనకి తెలుస్తుంది. మనిషికి దేవునికి మధ్య ఒక క్వాలిటీ టైం అనేది ఉండాలి. ప్రతిరోజు కనుక కూర్చొని దేవునితో ఒక అరగంట మాట్లాడి చూడండి. ఇప్పటి నుంచి దేవుడిని అసలు మనలో ఎంత అభివృద్ధి వచ్చిందో మనకి అర్థమవుతుంది. డైలీ దేవుడితో ఒక అరగంట మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుందో అర్థమవుతుంది. దేవుడితో ఎలా మాట్లాడతామంటారా? దేవుని ఈ ప్రేమలకి ఏంటి, మనం ఎలా ఉండాలి, దేవుని ప్రేమ ఏంటి అని అంతా ఇందులో రాసి ఉంది. చదువు వచ్చిన వాళ్ళు కనుక ఇప్పుడు ఫోన్లు కూడా ఉన్నాయి. చదువు లేకపోతే బైబిల్ అంతా ఒక దాంట్లో రికార్డు ఉంది. మనం పెట్టుకుంటే బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా అధ్యాయం ప్రకారం వస్తూ ఉంటుంది. చదువు రాగా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. దేవా, నేను ఇప్పటికీ నా శేష జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఇక్కడ నుంచి అయినా నా జీవితాన్ని నీలో గడపాలయ్యా. నేను ఆత్మీయంగా బలపడేలాగా నాకు సహాయం చేయాలి అంటే
అంటే దేవుడు చేయడా? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చెయ్యాలి అంటే ముందు మారాలనే మనసు మనలో ఉంటే మార్చే మనసు ఆయనకు ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలి? దేవుని ముందు తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకుంటేనే ఎదుటి వాళ్ళని ప్రేమించగలం. దేవుణ్ణి తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని ఏం చేయలేమా? ప్రేమించలేము. ఒకవేళ ప్రేమించినా అదంతా ఏ ప్రేమ అంటే నటన ప్రేమ. లోకంలో ఏ ప్రేమ ఉంది? నటన ప్రేమ. ఏదో ఇస్తారని ప్రేమిస్తారు, ఏది ఇవ్వకపోతే చంపేసి వెళ్తారు. ఇస్తారు, ఇచ్చిన 2 నెలలకి దెప్పి పొడుస్తారు. ఇస్తారు, మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తారు. యేసుక్రీస్తు వారు ప్రాణం ఇచ్చారు, మన దగ్గర నుంచి ఏం ఆశించారు? మీ ప్రాణం నాకొద్దు, కానీ నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా మీ సంఘంలో ఉన్న సహోదరి మనులను, మీ సంఘంలో ఉన్న సహోదరులను ప్రేమించి నా ప్రేమ ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రపంచానికి చాటి చెప్పండి అయ్యా అని మనకి చెప్పాడు. ఈనాడు ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారిని ఏమంటుంది? ప్రేమ మయుడు, కరుణ మయుడు. ఆయనకు ఆ బిరుదు వచ్చింది. సంఘాలు, ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, మరి సంఘాలలో కొందరికి కూడా ఆ బిరుదు రావట్లేదు ఎందుకు? ఎవరైనా అన్యులు చెప్పగలరా? అరే చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గర భలే ప్రేమ ఉంటదిరా, వాళ్ళ ప్రేమే వేరయ్యా అని ఎవరైనా చెప్పగలరా? అలా చెప్పాలంటే ముందు మన బిహేవియర్ లో ఏముండాలి? యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ అనేది ఉండాలి, క్షమాపణ గుణం అనేది ఉండాలి. ఇంట్లో భార్య భర్తల దగ్గరే మనం ఏం చెయ్యం? ఇగోలు తగ్గించుకోం. ఒకవేళ పొరపాటున భార్య తప్పు చేసింది అనుకోండి, భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి నాదే తప్పు, క్షమించండి అని అంటదా? అంటే ఆమెను తిరిగిన స్త్రీ లేదు. ఒకవేళ అనకపోతే ఎందుకు అనట్లేదు? ఇగో, దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, అందుకని అనట్లేదా అని మనం ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎందులో ప్రేమ ఉన్నదంట? ఇదిగో, మీరు పాపులైనా సరే పాపులతో నాకెందుకు, నేను పరిశుద్ధుడిని కదా అని అనుకోకుండా నా పిల్లలైన మీరు, పాపం చేసిన మీరు నశించకూడదని, ఏ పాపం ఎరుగని నా కుమారుని రక్షించమని మీకోసం పంపించాను. అందులో ప్రేమ ఉన్నదమ్మా. దయచేసి ఆ ప్రేమను అర్థం చేసుకొని మీ ఉన్న కొద్ది జీవితమైన ఒకరినొకరు ప్రేమగా ఉండండి అమ్మా. ఈ కోపాలు, ఈ ద్వేషాలు వద్దమ్మా. దయచేసి ఉన్న కొద్ది జీవితం అన్న నాలో గడపడమ్మా అని ఒక తల్లి పిల్లలకి ఎంత చక్కగా మంచి మాటలు చెప్తుందో, తండ్రి అయిన దేవుడు కూడా మన కోసం ఏం చెప్తున్నాడు? ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తున్నాడు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇంకా దేవుని మనం తెలుసుకోలేదా? ఇంకా దేవుని మనసు ఏంటో మనకు అర్థం కాలేదా? భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉంటూ భర్త కనుక భార్య మనసు అర్థం చేసుకోకపోతే ఏమంటది? నీతో 10 సంవత్సరాలు కలిసి ఉన్నా కానీ నా మనసు ఏందో నీకు తెలియలేదు, ఇంక నేను ఎందుకోసం నీతో ఉండాలి అని అంటదా లేదా? కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏమంటాం పిల్లల్ని, నేనేంటో ఇంకా మీకు ఎవరికి అర్థం కాలేదు, నా మనసు ఏంటో ఇంకా మీకు అర్థం కాలేదు, నేను ఎవరి కోసం బ్రతికి ఉండాలి అని కొన్ని సిచ్యువేషన్ లో అంటాం. తండ్రి అయిన దేవుడు ఇప్పుడు అదే మాట మనల్ని అడుగుతున్నాడు. నా మనసును మీకు తెలిపాను, ప్రకృతిని చేశాను, ఇప్పటికీ మీరు ఎన్ని చేసినా సరే నా రెక్కల చాటులో మిమ్మల్ని అందరినీ భద్రపరుచుకుంటున్నాను. ఇంకా నా మనసు ఎందుకు మీకు అర్థం కాలేదమ్మా? ఇంకా నన్ను ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇంకా మీరు ఎందుకు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మీరైతే ఏం సమాధానం చెప్తారు? మీరైతే ఏం సమాధానం చెప్తారు? మీ దగ్గర అయితే ఏం సమాధానం ఉంది? కనీసం ఇప్పటి నుంచి అయినా మనం ఏం చేయాలి? లోక ప్రేమలని అదే ప్రేమని అనుకోకుండా, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయా? ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయా ఉండవా? ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలను తీసివేసి ఒక్కసారి నా కోసం ఒక్క వారం ప్రతిరోజు అరగంట దేవునితో మాట్లాడి చూడండి, ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? మన బాధని మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అలసైపోతుంది తెలుసా మీ అందరికి? ఇదిగోక నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదక్క, ఇంట్లో ఊరికే నన్ను కొడుతున్నాడా, కానీ ఒక స్త్రీ వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్తే అయ్యో అవునా పాపం అని అనదు. ఒకవేళ అన్న మనసులో ఏమనుకుంటుందో తెలుసా? అలుసైపోతాం. అప్పటి నుంచి అక్క అని పిలిచిన ఆమె ఏంది ఇట్రా అంటది. అంటే
ఒక మనిషిలో ఉన్న కష్టాన్ని చూసి అలుసుగా భావిస్తాం మనము. మన కష్టాన్ని చూసి తండ్రి అయిన దేవుడు ఏమంటాడో తెలుసు, నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాలే అని దేవుడు మనకి ధైర్యం చెప్తాడు. ఇలాంటి తండ్రి అయిన దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక ఇంకా ఆయన ఏం చేస్తా ఉన్నాం, బాధ పెడతా ఉన్నాం. సంఘాన్ని దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. శరీరం, ఒక దేహంలో ఏమేమి ఉంటాయి? కన్ను ఉంటది, కాలు ఉంటది, అన్నీ ఉంటాయి. ఈ అన్నీ ఉన్న దేహం ఏం చేయాలి? దేని పని అది చేసుకుంటూ పోవాలి. కానీ ఈ చెయ్యి నాకు నచ్చలేదు, ఈ చెయ్యిని నరికేయని ఈ చెయ్యి చెప్పొచ్చా? ఈ కన్ను నాకు నచ్చలేదు, ఈ కన్ను తీసేయని ఈ కన్ను చెప్పొచ్చా? చెప్పకూడదు. మరి ఏం చేయాలి అంటే ఏమన్నా ఎక్కడ ఇందాకేమని చదువుతున్నాం? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ లేకుండా నాకు సంఘంలో పలానా మనిషి నచ్చలేదు అని చెప్పి ఆ మనిషితో మాట్లాడడం మానేస్తే నీ చేత్తో ఈ చేయిని ఏం చేసినట్టు? నువ్వే నరికేసినట్టు. ఈ చేతిని నరికిస్తే నొప్పి ఎవరికి? దేహానికి. నువ్వు సంఘంలో ఒక వ్యక్తి మీద నువ్వు అసూయపడిన, ఒక వ్యక్తిని ద్వేషించిన నొప్పి ఎవరికి? తండ్రి అయినా దేవునికి, యేసుక్రీస్తు వారికి నొప్పి. ఎందుకు? మనకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ శిరస్సుని మనం ఏం చేస్తున్నాం? సంఘంలో ఫలానా నాకు నచ్చలేదు అని సహించాల్సిన మనమే ఆమె మీద ద్వేషం పెంచుకుంటున్నాం. ఫలానా కన్ను నాకు నచ్చలేదని ఏడుతో ఏం చేస్తున్నాం? పొడుస్తున్నాం. నిజంగా దేహం అని భావిస్తే దేహంలో దాన్ని తీసి పక్కన పెడతామా? ఒక కుటుంబంలోనే ఎన్ని సమస్యలు వచ్చినా ఏం చేస్తాం? అన్ని గుట్టుగా ఉండి పరిశీలించుకొని కుటుంబంలో సమస్యలు వస్తాయిరా, అంత మాత్రానికి వెళ్ళిపోతావా, అంత మాత్రానికి నాతో మాట్లాడవా అని సరిదిద్దుకుంటానే. మరి సంఘంలో ఏదైనా సమస్యలు వస్తే ఎందుకు ఐక్యంగా ఉండలేకపోతున్నాం? ఒక సహోదరి సంఘానికి రాకపోతే ఏంటమ్మా నీ సమస్య చెప్పునా అని ఎందుకు అడగలేకపోతున్నాం? అంటే దేవుడు ముందు ఇవన్నీ చేయాలంటే ముందు మనలో ఏముండాలి? దేవుడు మనలో ఉండాలంట. దేవుడు మనలో ఉంటేనే ఇవన్నీ చేస్తామంట. ఒకసారి ఆలోచించుకోండి, ఇన్ని సంవత్సరాలు మనము ఎంత వెనకబడిపోయి ఉన్నాం. ఒక్కసారి మీ అంతరాత్మను మీరు పరిశీలించుకోండి. సంఘానికి ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను కదా, నేను దేవుని సంతోషపెట్టే పని ఏం చేశానబ్బా? ఇదిగో అయ్యా నువ్వంటే నాకు ఇష్టం అని దేని ద్వారా నిరూపించుకున్నాను? దేని ద్వారా ఏ త్యాగం చేశాను? ఒకసారి ఆలోచించుకోండి. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ యోహాను. ఒక్క నిమిషం అండి. 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాండి. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడితో ప్రేమ బద్ధులమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు మనల్ని అలా ప్రేమించారు కదా, మీరు కూడా ఏం చేయాలి? అలానే ఒకరినొకడు ప్రేమించుకోమని చెప్తున్నారు. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. యేసుక్రీస్తు వారి ప్రేమ దేన్ని బట్టి తెలుసుకుంటున్నాము? ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఇంత గొప్పగా ఉందని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అంటే నిజంగా చంపేసుకోవాలనా? కాదు. మరి ఏం చేయాలో తెలుసా? భర్త భార్యను అడిగితే నేనంటే నీకు ఎంత ఇష్టం అంటే ఏమంటది? నీ కోసం నా ప్రాణం ఇచ్చేంత ఇష్టమయ్యా అని చెప్తుంది కదా. మీరు కూడా నన్ను ప్రేమిస్తే మీ సంఘంలో మీకోసం ఏదైనా సహోదరికి సమస్య వస్తే అవసరమైతే ఆమెను బ్రతికించుకోవడం కోసం నా ప్రాణమైనా పెడతాను అన్నంతగా ఏం చేయాలంట? ప్రేమించుకోవాలంట. అప్పుడే మనకి అలా ప్రేమిస్తేనే దేవుడు మనకెంత ఇష్టం మనం నిరూపించుకుంటున్నట్టు. మనకుందా? మనలో ఎవరికైనా ఈ మనసుందా? కనీసం ఎవరైనా దేవుని గురించి ఆలోచిస్తున్నారా? పాస్టర్ గారు ఆదివారం వచ్చి వాక్యం చెప్తాడు కదా, చెప్పి వెంటనే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. చెప్పిన వాక్యాన్ని మీలో ఎంతమంది మరలా ఇంటికెళ్ళి పాస్టర్ గారు చెప్పారు కదా, ఈ వాక్యం చాలా బాగుంది, ఇక్కడ నుంచి నేను కూడా అలా బ్రతకాలని ఎంతమంది అనుకుంటున్నారు? నాగరాజన్న ఏమనాలి? ఆదివారం వాక్యం విన్న తర్వాత మరలా మీ అందరికి ఫోన్ చేసి ఏమనాలి? రెండమ్మ ప్రార్థన
ప్రార్థన చేసుకుందాం. లేదా సౌజన్య అక్క రెండాంటి ప్రార్థన చేసుకుందాం. ఉన్న ఈ కొద్ది జీవితంలో ఎవరు ఎలా మరణిస్తారో తెలియదు. ఈ ఉన్న కొద్ది జీవితాన్నైనా మనం ఎలా గడుపుదాం? ఐక్యమత్యంతో గడుపుదామని మనల్ని మనమే ప్రేరేపించుకోవాలి. అపోస్తులని వాళ్ళని వాళ్ళే ప్రేరేపించుకున్నారా, లేదంటే దేవుడు చేశాడని దేవుడు ప్రేరేపించాడా? దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళని వాళ్ళే ప్రేరేపించుకున్నారు. దేవుడు అంటే మనకిష్టం ఉంటే మనం కూడా ఏం చేయాలి? మనల్ని మనమే ప్రేరేపించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటాడు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, న్యాయ విధులను, కట్టడలను, ఆజ్ఞలను అన్నింటినీ అనుసరించాలి. అంటే ఇవన్నీ నేను నా చిన్నప్పటి నుంచే నేను అనుసరిస్తూ వస్తున్నాను. ఇది కాక ఇంకేముంది చెప్పయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారు? నీ ఆస్తిని అమ్మి నీ బీదలకు ఇవ్వు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అనగానే ఆయన ఏమైపోయాడు? వెంటనే మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అతనిలో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే త్యాగం ఉంటది, ప్రేమ లేకపోతే ఏముండదు? త్యాగం ఉంటది. అదే జక్కయ్య గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? పన్ను వసూలు చేయకూడదు, వడ్డీకి ఇవ్వడం అక్రమం, అలాంటి వారు దేవునికి ఇష్టం ఉండదు అని చెప్పిన వెంటనే జక్కయ్య గారు ఏం చేశారు? ఎవరి దగ్గర అయితే అక్రమంగా వడ్డీ తీసుకున్నాడో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు తీసుకున్నాడో వాళ్ళకి మరలా తీసుకున్న దానికంటే ఎంత ఇచ్చాడు? 4 వంతుల ఎక్స్ట్రా ఇచ్చి దేవుడు అంటే తనకి ఎంత ఇష్టమో తన త్యాగం ద్వారా దేవునికి తెలియజేశాడు. ఆ ధనవంతుడేమో నువ్వంటే నాకు ఇష్టం లేదు అని నోటితో చెప్పకనే చెప్పి త్యాగం చేయకుండా వెళ్ళిపోయాడు. కానీ జక్కయ్య గారి మాత్రం దేవుడు అంటే ఎంత ఇష్టమో తన త్యాగం ద్వారా చూపించాడు. మరి మనం ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవుడు అంటే మనకి ఎంత ఇష్టం? సమయం ఉన్నా కానీ బైబుల్ చదువుకోరండి కొంతమంది. సమయం ఉన్నా కానీ ప్రార్థన చేసుకోరు. ఎందుకు? ఆయుష్ ఇచ్చాడనా? దేవుడు కోపం వస్తే ఎంత నిమిషం? ఆయన శ్వాస నిశ్వాసాలను ఒక్కసారి ఆయన ఇచ్చిన శ్వాసని ఆయన తిరిగి తీసుకుంటే ప్రపంచం అంతా కుప్పకూలిపోవడానికి ఎన్ని నిమిషాలు పట్టింది? 2 నిమిషాలు, అంతేనా? ఇంకా ఆయన మనల్ని ఎందుకు సహిస్తూ వస్తున్నాడు? ఇంకా ఆయన ఎందుకు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడంటే ఇక్కడి నుంచి అయినా తెలుసుకుంటారేమో, ఇక్కడి నుంచి అయినా నా మనసును అర్థం చేసుకొని నా కోసం బ్రతుకుతారేమో, నేను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా త్యాగం సంఘం కోసం చేస్తారేమో అని దేవుడు మరి ఏం చేస్తున్నాడు? మనల్ని చూస్తూ, ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ నుంచి ఆయన దేవుడిని సంతోష పెడదామా? ఇప్పటికే మీ జీవితాన్ని చాలా ఏం చేస్తున్నారు? మన జీవితాన్ని చాలా ఏం చేసుకున్నాం? దుర్లభంగా దేవుని చాలా బాధ పెట్టాం. కాబట్టి ఇక నుంచి అయినా బాధ పెట్టకుండా దేవుని మాటలు వింటూ సంతోషపడుతూ దేవునికి మనకి మధ్య ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని మాటలు వినుకుంటూ ఏం చేద్దాం? దేవుణ్ణి ఇదిగోయా ఇప్పుడు దాకా మేమంటే నీకెంత ఇష్టం చూపించావు కదా, ఇక నుంచి నువ్వంటే మాకెంత ఇష్టం అని చూపిద్దామా? చూపించాలంటే ముందు మనకే ఉండాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి. కాబట్టి ఇక నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతి వారం, ప్రతి శుక్రవారం లేదంటే మీరు అనుకున్న వారం స్త్రీలు కొడుకు జరుగుతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే అవసరమైతే 4 గోడలకైనా చెప్పుకొని వెళ్ళిపోతాను. నెలలో ఒకరోజు ఏం చేస్తున్నా? ఉపవాస ప్రార్థన పెట్టుకొని మనం కూడా ఏం చేద్దాం? విశ్వాసంలో ప్రిస్కిల్లా గారిలాగా బలపడదాం. తెలుసా బైబిల్లో ఉన్న ప్రిస్కిల్లా? తెలుసా? అకులా ప్రిస్కిల్లా. ఆమె దేవుని పని కోసం తన ప్రాణం పెట్టడానికి కూడా ఏం చేసింది? వెనకడుగు వేయలేదు. ఎందుకు వెనకడుగు వేయలేదు అంటే నేనంటే నీకు ఎంత ఇష్టం చూపించావు గయ్యా, నీకేనా ప్రేమించడం వచ్చు, నాకు రాదా ప్రేమించడం నిన్ను అని చెప్పి ఏం చేసింది? సహోదరుడు కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఆమె వెనకడుగు వేయలేదు. మరి మనకు లేదా రోషం? భర్త నీకు ఈ కోర్స్ చేయడం రాదు అంటేనే యూట్యూబ్ లో చూసి లేదంటే వేరే వాళ్ళ దగ్గర చూసి భర్త మరలా మనల్ని పొగిడినాక ఏం చేస్తాం? పట్టుదల కలిగి ఉంటాం. నీకు ఈ పని రాదు అంటే అది చేసి చూపించినాక పట్టుదల కలిగి ఉంటానే. మరి దేవుళ్ళు నువ్వు నిలబడలేకపోతున్నావు అంటే మనకు లేదా రోషం? స్త్రీ బలహీనమైన ఘటం అంటే ఆనాడు ప్రిస్కిల్లా గారికి రోషం వచ్చి నేనెందుకు బలహీనమైన ఘటం, నేను కూడా విశ్వాసంలో సమానమే అని అకుల్లా గారితో సమానంగా దేవుని పనిలో ఉంది. మరి మనం ఉండలేమా? మనం కూడా ఖచ్చితంగా ఏం చేద్దాం? దేవుని పనిలో ఉన్నాం, దేవుని సంతోష పెడదాం. ఇప్పటికే దేవుని మన అవిధేయత వలన చాలా బాధ
సంఘంలో ఐక్యమత్యాన్ని కాపాడుకోవటంలో శ్రద్ధ కలిగి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఒకరినొకరు క్షమించుకుంటూ ఉందాం. మనం తప్పులు చేసినప్పుడు యేసుక్రీస్తు వారు క్షమించారు. మరి మనం కూడా ఏం చేయాలి? ఎదుటివారిని తెలిసి తెలివి చేసిన క్షమించి ప్రతిరోజు సంఘంలో ఉన్న అవసరాలను తెలుసుకొని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో శ్రద్ధగా ఉన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.